ఈడైతే ఎవరేం కనపడలేదన్నా. ఓకే ఓకే. బయటలో ఎవరు తీసుకోవాలన్నా? అంటే విగ్రహం తీయండి. మామూలు 2500, ఒక పోదకు 2500, శనివారం అయితే 10,000 పై మాత్రం జనాలు పెట్టారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ స్వామివారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ స్వామివారికి వెనకల వైపున ఆంజనేయ స్వామివారు ఉంటారు. అది త్రేతాయుగంలో రాముల వారు ప్రతిష్ఠ చేశారని చెప్తారనమాట. త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని సహ్యాద్రి పర్వతాలను పిలిచేవాళ్ళు. ఇదంతా కూడా రావణాసుడు జయించిన రాజ్యాల్లో ఒక భాగంగా చెప్తారు. ఆయన చెల్లెలు శూర్పణఖకు కుంకుమ కింద గిఫ్ట్ చేశారట ఈ ప్రాంతాన్ని అంతా కూడా. ఆమె రాక్షసి కాబట్టి ఇక్కడంతా కూడా రాక్షస సంచారం ఎక్కువగా ఉండేది. దాని నుంచి ఇటువైపు వెళ్ళే బాటసార్లను గ్రామస్తులంతా కూడా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రాక్షసులు. రాముల వారి సీతాన్వేషణలో భాగంగా ఈ రూట్లో వచ్చినప్పుడు రాముల వారికి అన్నీ కూడా ఈ సమస్యలన్నీ చెప్పుకునేసరికి రాముల వారు కనిపించిన రాక్షసులందరూ కూడా సంహరించేసి సీతాన్వేషణకై బయలుదేరుతారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆపి, స్వామి మీరు కొద్ది మందిని మాత్రమే సంహరించారు, మీరు వస్తూ ఉన్నారని తెలిసి చాలామంది పారిపోయారు, మీరు వెళ్ళిపోయాక వాళ్ళు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి
మీరు ఇక్కడే ఉండండి అని అడుగుతారు. అడిగితే లేదు నేను వెళ్ళాలి, కానీ మీ సమస్యకు పరిష్కారం ఏర్పాటు చేస్తానని చెప్పేసి రాముల వారి చేతుల మీదుగా హనుమంతుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఈ విగ్రహ రూపాన్ని చూసే రాక్షసులంతా కూడా కంట్రోల్లో ఉంటాయి అని. ఇందులో భాగంగానే గండి ఆంజనేయ స్వామి వారు కూడా అప్పట్లో రాముల వారే ప్రతిష్ఠ చేశారు. ఇవన్నీ కూడా కాలక్రమేణా మజిలీలుగా మారాయి. మజిలీలు అంటే ఏమంటే అప్పట్లో యాత్రలు చేసే వాళ్ళకి హోటల్స్ ఉండేవి కాదు. అప్పట్లో వీళ్ళ యాత్రలు చేసే వాళ్ళందరూ కూడా ఈ గుళ్ళల్లో అంతా కూడా స్టే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. దాన్ని మజిలీలను పిలిచేవాళ్ళు. ఇవన్నీ కూడా ఈ గుళ్ళన్నీ కూడా కాలక్రమేణా మజిలీలుగా మారాయి. తర్వాత మహాభారత సంగ్రామం అయిపోయింది, కలియుగం మొదలైంది. కలియుగ అవతారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవతారం తిరుమలలో మొదలైందని తెలుసుకొని కృపాచార్యుల వారు ఆయన దర్శనం చేసుకోవాలని ఈ రూట్లో వస్తారు. ఆయన ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి దారి తెలియక నిలబడిపోయి స్వామివారికి తపస్సు చేస్తారు. స్వామి మీరు ఎక్కడున్నారో నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను, నాకు ఇక్కడే దర్శన భాగ్యాన్ని ఇవ్వండి అని తపస్సు చేస్తే ఆయన పైన కృపతో ఇక్కడ స్వామివారు దర్శనం ఇస్తారు. దర్శనం ఇచ్చిన తర్వాత స్వామి నాలాంటి వాళ్ళకే ఇంత కష్టతరంగా ఉందంటే సాధారణ మానవుడి పరిస్థితి ఎట్లా స్వామి అని అడిగినందుకు, అలా అయితే హనుమంతుల వారు ముందర నన్ను ప్రతిష్ఠింపజేయి, ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దర్శనం చేసుకున్నంత పుణ్యభాగ్యం వస్తుందని వరమిస్తారు. అప్పుడు కృపాచార్యుల వారు ప్రతిష్ఠింపజేశారు. ఆయన పైన కృపతో ఇక్కడ స్వామివారు దర్శనం ఇచ్చారు కాబట్టి అప్పట్లో ఈ ప్రాంతానికి కృపానగరం అని పేరు. అది కాలక్రమేణా కృపావతి, కురప, కుడప, కడపగా మారిపోయింది. ఇది తిరుమలకు పశ్చిమ ద్వారం. శేషాచలం పర్వతాలన్నీ కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి ఈ తిరుమలకి ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి తిరుమలకు తొలిగడప అని పిలుస్తారు. తర్వాత కృపాచార్యుల వారు మళ్ళీ వెతుక్కుంటూ తిరుమలకి వెళ్ళి తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకొని తిరుమలకు వచ్చేటువంటి భక్తాదులు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ దేవుని కడప వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని వెళ్తే వాళ్ళ తిరుమల యాత్ర కంప్లీట్ అయ్యేటని చెప్పేసి ఆజ్ఞాపించారు. తిరుమలలో వరాహస్వామి వారు క్షేత్రపాలకులు అయితే ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. అన్నమాచార్యుల వారు 50కి పైగా సంకీర్తన రాశారు ఈయన పైన. ఇంకా ఇక్కడ ఉగాది రోజునంతా కూడా ముస్లిమ్స్ ఎక్కువ వస్తారు దర్శనానికి. ఎందుకంటే బీబీ నాంచారమ్మ మా ఇంటి పాప, స్వామివారు మా ఇంటి అల్లుడు అనేసి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి బియ్యము, బత్యము లాంటివన్నీ ఇచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడ. అది ఇక్కడ విశేషం. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇంకా ప్రతి నెల పౌర్ణమికి శ్రవణ నక్షత్రానికి స్వామివారికి కళ్యాణోత్సవము, ఇట్లా ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా చాలా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా స్వామివారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం ఇక్కడ నిర్వహిస్తడం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయ.